జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు టీడీపీ ఓటమికి అన్ని కారణాలు చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూస్తుందని చంద్రబాబుకు అంతర్గతంగా సమాచారం అందించారు ఆ పార్టీ నాయకులు. దీంతో చంద్రబాబులో కలవరం స్టార్ట్ అయింది. దీనికి గల కారణాలను బాబు కూడా విశ్లేషించుకుంటున్నారట. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అతుకుల బొంతలా మారిందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఓటమికి ప్రధానంగా బీజేపీయే కారణమని ఆ పార్టీ నేతల్లో అంతర్గత చర్చ మొదలైంది. బీజేపీ జనసేనకి కలిపి 31 సీట్లు ఇచ్చి తప్పు చేశామని బాధపడుతున్నారట. వీటితో పాటు 8 పార్లమెంట్ సీట్లు చాలా ఎక్కువని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవని చెప్పుకుంటున్నారట. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇస్తున్న పథకాలు చూసి రాష్ట్రం మరో శ్రీలంకగా మారబోతుందని విమర్శించిన బాబు తన మేనిఫెస్టోలో జగన్కు 2 సంక్షేమం ఇస్తామని చెప్పడం మైనస్గా మారింది. 2019 ఎన్నికల ముందు ప్రజలను ఇలాగే పసుపు కుంకుమ ద్వారా మోసం చేయాలని చూసినా నమ్మలేదు. ఇప్పుడు కూడా అలాంటి హామీలే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. వీటితో పాటు లోకేష్ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడం వల్లే ఓడిపోయామని కొందరు, పవన్ వల్లే ఓడిపోయామని మరికొందరు అంటున్నారట. Please subscribe Dot News.